హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఉసిరికాయతో సింపుల్ అండ్ టేస్టీ రైస్ ఐటమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీడియం సైజ్ 3 ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ కట్ చేసుకున్న ముక్కలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, పల్లీలు వేసుకుని కలుపుకోవాలి. పల్లీలు ఫ్రై అవ్వగానే అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పేస్ట్లోని వాటర్ అంతా తగ్గిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అవ్వగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని కలుపుకోవాలి. రైస్కి ఉసిరికాయ పేస్ట్ పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ అన్నం రెడీ అయిపోయింది. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.